నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. కోయిల్కొండ ఇసుక మాఫియా గురించి మరోసారి మనం చెప్పుకోబోతున్నాం. ఈరోజు చెప్పుకోయే విషయం చాలా విశిష్టమైందండి. గతంలో కూడా మేము ఫిర్యాదు చేసినాం, సాక్ష్యాధారాలతో చెప్పినాం. ఈరోజు మీ ముందు ప్లే పోతున్నటువంటి ఆడియోలో క్లియర్గా తెలుస్తుందండి మేము గతంలో చెప్పినటువంటి విషయాలు, నేను సైతం చెప్పినటువంటి నిజాలు అనే దానికి మరోసారి నిరూపించేలా కోయిల్కొండ మండలానికి సంబంధించిన ఒక బాధితుడు నేను సైతంకు ఈరోజు ఫోన్ చేసి చెప్పడం జరిగిందండి. ఆయన కష్టాలు, ఆయన ఆవేదన. అసలు దయ్యాల్లా వేధిస్తున్నారు కోయిల్కొండ తహసీల్దార్ శ్రీ రాజగణేష్ గారు. డైలీ ఇసుకకి ఏదైతే టిప్పర్కున్నారో వాళ్ళని వేధిస్తున్నాడు. డైలీ 2000 రూపాయలు లంచం ఇస్తే తప్ప నడవనియనని చెప్పి కోయిల్కొండ తహసీల్దార్ గారు వసూలు చేస్తున్నాడని స్పష్టంగా చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా కోయిల్కొండ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో తిరుపాజీ గారు, ఆయన ఘన చరిత్ర కూడా ఈరోజు స్పష్టమైందండి. మేము గతంలో కూడా చెప్పినాం, ట్రిప్పుకు 3000 ఇస్తున్నాడని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారికి, ఉన్నతాధికారులకు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మా ఆరోపణలను నిజం చేస్తూ కోయిల్కొండకు సంబంధించిన ఒక బాధితుడు టిప్పర్ తీసుకొని ఆయన ఉన్నటువంటి కష్టాలను చెప్పడానికి ఈరోజు మాకు ఉదయం ఫోన్ చేయడం జరిగిందండి. దానిలో ఆడియోలో క్లియర్గా ఉంటుంది, మీరు కూడా వింటారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. ఎవరు? మేము ఇక్కడ కోయిల్కొండకి వెళ్ళి చేస్తున్నాం సార్. చెప్పండి. మేము ఏం లేదు సార్, ఒకటి టిప్పర్ కొత్తగా తెచ్చుకుని మీకు ఉసుక నడుస్తుందా ఇట్లా అని ఫోన్ చేసినాం సార్. ఎక్కడ నడుస్తుంది? అదే ఇక్కడ కోయిల్కొండ నిన్న మొన్న నడుస్తలేదు కదా సార్, ఇది మీరు నడుస్తుందా ఎట్లా అని ఫోన్ చేసింది సార్. నీకు ఎంఆర్ఓని అడగండి సార్, ఎంఆర్ఓని అడగండి, మీ ఎస్ఐని అడగండి, చెప్తారు. వాళ్ళు ఏడా ఇస్తలేరు సార్ పర్మిషన్లు. రాత్రికి అర్ధరాత్రిలో ఇస్తారు, ఆ టైంలో ఎవరు పోతారో ఏం లేదో మాకేం తెలుస్తలేదు సార్. అంటే ఎన్ని గంటలకు ఇస్తున్నారు? ఇక రాత్రికి 12 గంటలకు 1 గంటలకు తీసుకుంటారు, ఎవరిలోనే కొట్టుకుంటారు ఎవరి దగ్గర కావాల్సిన వాళ్ళ కాడికి. మరి మీకెందుకు ఇస్తలేరు? వాళ్ళకి ఇచ్చి మీకెందుకు ఇస్తలేరు? ఇక మాకు తెలియదు కదా సార్, రాత్రికి ఫోన్ చేస్తాం బాగుంటారు ఎస్ఐ గారు. మరి ఎస్ఐనే అడుగు, ముందే చెప్పు సార్ అని చెప్పి. ఏం పేరు మీ ఎస్ఐ పేరు? తిరుపాలో ఏముంది సార్. తిరుపాజీ కాదు, తిరుపాజీ. మరి ఆయనే అడుగు సార్, జర ముందు చెప్పు సార్, అందరికి చెప్పినట్టు నాకు చెప్పాను అడుగు. మరి ఎలా చెప్తారు సార్, ఇక మనం కొత్తగా తెచ్చుకున్నాం, వాళ్ళ రూట్లు మాకు తెలుస్తలేవు, చెప్తలేరు. నిన్న నడిచినాయట కదా? నిన్న నడిచినాయి సార్, అక్కడ మాపునారు కొట్టిండ్రు ఇక్కడికి వెళ్ళే. ఏడికెళ్ళి? ఇక్కడ మల్కాపూర్ అనే ఉంటది కదా సార్ అది. ఎన్ని బండ్లు వచ్చినాయి? ఆడ 5 బెంజీలు వచ్చినాయి సార్. అవి మామనార్కి వెళ్ళి వచ్చినాయా? మాపునారు బండ్లు వస్తాయి, వెంకటాపూర్ బండ్లు ఉంటాయి కదా సార్. ఎన్ని ఎన్ని ట్రిప్పులు కొట్టిర్రు? బాగానే ఇక 5-6 తిరుగుతాయి సార్ ఒక్కొక్క బండి. తెల్లవారుజామున వరకు కొట్టిర్రా? ఇక రాత్రికి 10 గంటలకే చాలు చేసిండ్రు, 4 గంటలకు బంద్ చేసుకున్నారు అనుకుంటా. ఇక మరి వాళ్ళకి అన్ని ట్రిప్పులు ఇచ్చినప్పుడు నీకు 1-2 ఇవ్వచ్చు కదండి. ఇక యాడేస్తారు సార్, మీకు వెనక సీరి ఇస్తామాట ఏరియా. ఎందుకు పైసలు ఇస్తలేవా నువ్వు వాళ్ళకు? ఎందుకు తీసుకోరు సార్, పౌలు కాకముందే వస్తారు. పౌలు కాకముందే ఇక్కడ ఇట్లే నేషన్ తోటి కూడా పౌలు అయినాక ఇస్తారా సార్, లేట్ ఇస్తారు కదా. అయితే అవన్నీ కాదు, స్పెషల్ జాబ్ పోయి కట్టి వాళ్ళు అడగారు కానీ ఇక కానిస్టేబుల్ వచ్చి దానిలాగా తగులుతారు. ఇక ఎవరు కానిస్టేబుల్? ఆయన పేరు ఫెరోస్ అని. మీ కోయిల్కొండ కానిస్టేబులేనా? కానిస్టేబుల్ ఫెరోస్. ఇక ఒకటి జరుగుతుంది, ట్యాపూరం ఇయ్యలే సార్, రేపాన్ని షూటింగ్ కాదంటే అవన్నీ కుదరదు నాకు. అక్కడ సిఏ తీరుతాడు, ఎస్ఐ తీరుతాడు అంటాడు. ఇక అంటే సిఐకి ఎస్ఐకి ఇద్దరికి వెళ్ళటమా? వీళ్ళు మాకు చెప్తారు, ఇక వాళ్ళు ఎక్కడి నుంచి తెలియదు. టిప్పు 2,000 తీసుకుంటారు సార్. ఏమి రూపాయి మాకు ఆడ 16,000 14,000 వేస్తాము. ఆడ ఉసుకకు 11,000, వాళ్ళకు 4,000 పోతే మాకు ఆడ 500 1,000 రూపాయలు కూడా మేము ఇట్లా కనదూరానికి వెళ్ళింది. ఎంఆర్ఓ దానిలాగా తగులుతాడు. ఎంఆర్ఓ కూడా ఇవ్వాలనా? ఎంఆర్ఓ 2,000 తీసుకుంటాడు నైట్ మొత్తము. ఇక టిప్పు లెక్కల ఇట్లా మన హాస్పిటల్కి వచ్చే టోకన్ ఎట్లా ఇస్తారు సార్, టోకన్ సిస్టమ్ ఉంటుంది ఇట్లా. అది కరెక్ట్ అట్లకి వెళ్ళి ఆనలో కూర్చుంటారు, చెట్టులో కూర్చొని ఎక్కుంటారు బండ్లని. ఎవరు? పోలీసు వాళ్ళ? పోలీసు వాళ్ళు.
ఇక మేము 4 కొట్టుకున్నాము, ఒకటి ఇరు సార్, 3 కొట్టినాము, ఒకటి ఇరు సార్ అంటే మమ్మల్ని దిగుతాడు అంటారు ఇక. అంటే వాళ్ళు ఏమైనా రాసుకుంటారా బుక్ పెట్టుకొని? బుక్ కాదు సార్, ఇక గిన్నిస్ పేపర్, ఇక ఆంధ్రలో మన సార్ పేరు ఏం పేరు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్. లోకేష్ సార్ లాగా ఎర్ర బుక్, రెడ్ బుక్ అంటాడు ఇక. ఎవరంటారు? ఈడ పెరస్ అని, ఫిరోజ్ అంటే కానిస్టేబుల్ ఆయన? కానిస్టేబుల్. అంటే రెడ్ బుక్ లో ఉంది బాబు, నువ్వేం ఆలోచన చేసేది లేదు, నడుపుకున్నాలంటేనేమో పైసలు లేకపోతే రేపటికి నువ్వు రావు అంటారు ఇంతే. అంటే ఇవ్వకపోతే రేపటి నుంచి నడిపియారా? నీకు ఇయ్యరా పర్మిషన్? ఇక నువ్వు రావు అంటారు. తేలిగా ఆ భయంకి మనం ఇవ్వాల్సిందే కదా సార్. ఇక మరి మిగతా వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు? ఇస్తారు, అందరు అట్లే ఇస్తారు పైసలు. టిప్పు 2,000 వీళ్ళు తీసుకుంటారు, ఎంఆర్ఓ నైట్ 2,000 తీసుకుంటాడు. ఇప్పుడు ఒక 5 టిప్పులు కొడతారు ఎవరైనా గిరాకు ఉండి ఉపాయం ఉన్నోళ్ళు, ఇక వాళ్ళతో 10,000 తీసుకుపోతాడు. ఎంఆర్ఓ 2,000, 12,000 ఒకసారి బెండలాగా తీసుకొని పోతాడు. నైట్ తెల్లారి నిద్ర కాసి అన్ని చేసి ఆడ గిరాకుల కాడ మాట్లాడి అన్ని చేస్తే మాకు 2,000 కూడా మిగిలింది. దాంట్లో చిన్నగా 2 విషయాలు చెప్పదలుచుకున్నా. తహసీల్దార్ గారు మా ఆరోపణల నేపథ్యంలో ఆయన 2,000 వసూలు చేస్తున్నట్టు చెప్పిండు. ఎస్ఐ గారు తిరుపాజీ గారు ట్రిప్పుకు 2,000 బాజాబ్తో వసూలు చేస్తున్నాడు. నేను ఒకటి అడగదలుచుకున్న ఈ సందర్భంగా, కోయిల్కొండ తహసీల్దార్ రాజగణేష్ గారికి ప్రభుత్వం జీతం ఇస్తలేదా? కోయిల్కొండ ఎస్ఐ తిరుపాజీ గారికి జీతం ఇస్తలేదా? లేదంటే జిల్లా అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు మీరేమన్నా వాళ్ళకు ఆథరైజేషన్ ఇచ్చిర్రా? కోయిల్కొండ మండలంలో మీరు వసూలు చేయండి, బెంజుకు 3,000, టిప్పర్కు 2,000, ట్రాక్టర్కు 15,000 ఏమన్నా వసూలు చేయండి అని మీరేమైనా ఆథరైజేషన్ ఇచ్చిర్రా? ఎంత ఘోరం అండి. మేము 2 ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, సాక్ష్యాధారాలతో సహా మేము ఫిర్యాదు చేస్తున్నా, ఇప్పటి వరకు చర్యలు తీసుకోరు. ఈరోజు బాధితుడు చెప్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. రాత్రి 12 గంటలకు పర్మిషన్లు ఇస్తారట వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఇంకొక ఘోరము, ఈ ఆడియోలో ఇంకో స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కోయిల్కొండ ఎస్ఐ తిరుపాజీ గారి ఏజెంట్ ఫిరోజ్ గారి గురించి హెడ్ కానిస్టేబుల్ చెప్పిండు ఆయన. ఆ ఫిరోజ్ అనే వ్యక్తి చెప్తాడంట, ట్రిప్పుకు చెప్పి రాసుకొని నాకు ఇయ్యంటాడు. ఏదో ఒక ట్రిప్ మిస్ అయితే, అలో కాదు అండి, అది రెడ్ బుక్లో రాసుకున్నాం. లోకేష్ గారు ఎట్లయితే రెడ్ బుక్ రాసిండో పక్కన ఉన్నటువంటి ఏపీ మంత్రి గారు, అట్లా ఇక్కడ ఉన్నటువంటి ఫిరోజ్ గారు చెప్తాడంట, ట్రిప్పుకు 2,000 నడవాలంటే పైసలు లేకుంటే లేదని చెప్పి. ఇంత ఘోరం అండి. పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారా, లా అండ్ ఆర్డర్లు ఉన్నారా, పెట్రోలింగ్ చేస్తున్నారా, పైసలు వసూలు చేస్తున్నారా? కాబట్టి ఈ సందర్భంగా కోయిల్కొండ ఎస్ఐ తిరుపాజీ పాత్ర పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఫిరోజ్ అనే హెడ్ కానిస్టేబుల్ వసూలు చేస్తున్న వైనం, ఆయన లోకేష్ రెడ్ బుక్ గారి గురించి చెప్తాడంట, దానిపైన కూడా విచారణ జరపాలి. ఈ ఇద్దరు అవినీతి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. కోయిల్కొండ తహసీల్దార్ రాజగణేష్ గారిపై, ఎస్ఐ తిరుపాజీ గారిపై వెంటనే సస్పెండ్ చేస్తారా, రిమూవ్ ఫామ్ చేస్తారా? జిల్లా ఉన్నతాధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారి నేను ఒకసారి స్పష్టంగా మరోసారి అంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. మరొక విషయం కూడా మేము చెప్పదలుచుకున్నాం. మేము గతంలో 13/2/2025 రోజు ఫిర్యాదు చేసినాం. ఇప్పటికీ ఈ రోజుకి 13/2/2025 నుంచి నేటి వరకు 8/4/2025 వరకు 420 రోజులు, అంటే 420 డేస్ అవుతుంది. ఇప్పటి వరకు రాజగణేష్ గారి పైన చర్యలు తీసుకోలే. అధికారులు కూడా 420 అవుతుర్రు, ఇక్కడ దినాలు కూడా 420 అవుతున్నాయి. 420 అయినా ఇప్పటికి చర్యలు తీసుకోకపోవడంపై మేము ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. కలెక్టర్ మామ్నార్ గారిని, ఖుష్బూ గుప్తా గారు, దయచేసి మీరు కోయిల్కొండ మాఫియా గురించి 10 నిమిషాలు కేటాయించండి. ఒక్కసారి కోయిల్కొండకు పోయిరండి అమ్మ తల్లి. ఖుష్బూ గుప్తా గారు, ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్న హంబుల్ రిక్వెస్ట్. కోయిల్కొండలో ఇప్పటికి కూడా ఈరోజు తేదీ 8/4/2026 రోజు కూడా సూరారంలో ఉన్నాయి, వెంకటాపూర్లో ఉన్నాయి, లింగల్చేడ్లో ఉన్నాయి, మల్కాపూర్లో ఉన్నాయి, ఆచార్యపూర్, కొత్తూరులో కూడా ఉన్నాయండి. డంపులు యథేచ్ఛగా డంపులు ఉన్నాయి. ఇప్పటి వరకు మేము నేను సైతం ఫిర్యాదు మేరకు మైనింగ్ వాళ్ళు పోయి డంపులను సీజ్ చేశారు తప్ప కోయిల్కొండ తహసీల్దార్ రాజగణేష్ గారు ఎంటైర్ సర్వీస్లో ఒక్క డంపు సీజ్ చేయలేదండి. ఆయన ఒక్క బండిని సీజ్ చేయడు, డంపును సీజ్ చేయడు. కాబట్టి దయచేసి ఈ ఆడియో మీరు ఇప్పుడు వింటారు. స్పష్టంగా కోయిల్కొండ తహసీల్దార్ అవినీతి భాగవతం, రాజగణేష్ గారిది, తిరుపాజీ గారి అవినీతి భాగవతాన్ని మీరు స్పష్టంగా వింటారు. వీళ్ళదే బాగుంది కదా సార్. మేము ఒక దేవరు, ఒక ఓనర్ ఇద్దరు పెట్టుకొని కూడా నిరాశ కూడా మాకు పెరిగే పరిస్థితులు కూడా మిగలదు. వాళ్ళదే సుఖం ఉంది. మరి ఎంఆర్ఓ ఎవరికి ఇవ్వాలి పైసలు? ఇక ఎంఆర్ఓ ఒక రోజు ఇట్లే గ్రూప్ లో పెట్టిటివి కదా సార్. ఇక గోలేశ్వరుడు ఆ రోజు నువ్వు ఇట్లా నెల కింద పెట్టిటివి. వాళ్ళు దాసరి చింటూ, కేశవులు, మాణిక్యం అని వాళ్ళేనా ఏజెంట్లు? మాణిక్యం జైసీప్ ఉంది.
ఇక ఆయన ఇక బండ్లో వస్తే నిన్న కాళ్ళు నింపెకాడికే ఉంటాడు, ఇక అయిపోయి సో ఇన్ఫర్మేషన్ తీసుకోడు. మరి ఆయనకి ఏమి ఇవ్వాలి ఇప్పుడు నింపుతానికి మాణిక్యంకి? మానికేకి జేసీపీ ఉంది, టిప్పు 600 తీసుకుంటాడు. ఓన్లీ నింపనీకే? నింపనీకే. మరి రాత్రి అంతా ఎన్ని నింపుతాడు ఆయన? ఎన్ని బండ్లు నింపుతాడు? ఇక ఒకటి లేవు కదా సార్, జేసీబీలు బల్బానే 10 ఉంటాయి, 8 ఉండవు, ఆడోటి ఈడోటి. ఇక తలా 5, 4 అట్లా నింపుతారు, ఒక్కొక్క రోజు 10 కూడా నింపుతారు. ఇక అట్లా ఉంది. ఇక మా టిప్పర్ ఒకటి వేస్తాము, 2 వేస్తాము, గిరాకులు లేకుంటే తనలాడుకుంటున్న వరకే ఇక అయిపోయాయి. ఇంకేమన్నా ఉంటే ఇక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తా సార్, జర మాకు జర హెల్ప్ చేయండి సార్. అరే నేను హెల్ప్ చేసేది ఏముందయ్యా, నాకే ఉంటది. మేము అంత కాడబడి పేదవాళ్ళము తెచ్చుకున్నాము, గట్లా బతుకుతాము అని చెప్తే బిల్కుల్ మాకు ఇంత హెల్ప్ చేస్తలేదు సార్. అవి నడిచేటివే నడుస్తాయి, ఓలా నడుస్తాయి అంత కాన్సెప్ట్. ఇక మా వాళ్ళని ఎవరు దిక్కరు. అంటే వాళ్ళు కొంతమంది ఉన్నోళ్ళ కాడికి ఇస్తారా? కొంతమంది ఉన్నోళ్ళ కాడికే ఇస్తారు. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సార్? ఇప్పుడు మీరు ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ ఎందుకు ఇస్తారండి? ఇక వాళ్ళు ఇవ్వదా సార్, ఇక దాదాపు ఇట్లా నేనైతే ఆ ట్రాక్టర్ కూలి పోయేటప్పటికి వెళ్ళి టిప్పాలకు మట్టి నింపుకునేప్పటికి వెళ్ళి చూస్తున్నాయి అది. అంతేనా? నాకు ఇప్పటికి దాదాపు ఒక 40 ఏళ్ళు ఉంటాయి దగ్గర దగ్గర. మొన్న తెచ్చుకున్నా సార్ టిప్పరు. ఇన్ని రోజులు ఆ బండ్లకు ఉసుక మోసుకుంటానే సరిపోయినా. నాకు అదే బాగుండే, 1000 రూపాయలు కూలి పడుతుండే, తెచ్చుకొని కాడపడ్డాం. అంటే రాత్రి మొత్తం నింపాలనా నువ్వు ఇంతకుముందు? నింపుతుంటాం సార్, అప్పుడు ట్రాక్టర్లకు అయితే నింపుతుంటాం. ఎన్ని నింపుతారు ఒక రోజు రాత్రికి ట్రాక్టర్లు? లోడింగ్ ఎంత అయితే? మాకు 300 ఇస్తారు సార్ ఒక ట్రాక్టర్ నింపనిపోతే. మేము ఒక 5 మంది పోతేనంటే 10 నింపుకుంటుంటాం. తలా మంచికి 2 బండ్లు అంటే 600 వస్తున్నాయి. ఇక ఇప్పుడు అన్ని చేసి అయినాయి, మనుషులు పోకుండా అయినారు. అంత మిషన్ తోటి ఎక్కిస్తున్నారా? ఇక మిషన్ లోడింగ్ అయింది సార్. ఇక లేబర్ నింపే వరకు ఒక్కొక్క బండి గంట అవుతుంది. మీ జేసీబీ అయితే? ఇక జేసీబీ అయితే అది 5 బకెట్లు వేస్తుంది, అది ఉరుకుతుంది. 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు ఇట్లా లోడ్ చేస్తారు, వాళ్ళు పోతారు. ఇక మేమేమో ఆనే ఉండాలి. ఇక లేబర్ కూడా బెదురుకున్నారు. ఇక అసలు బండ్లలో విలువ కూడా జేసీబీ పెడతాం పో బాబా అంటారు. ఇక మరి జర చూసి తీసుకో సార్, మేము కొత్తగా తెచ్చుకున్నాం, జర తక్కువ తీసుకొని అడగొచ్చు కదా ఎస్ఐని ఎంఆర్ఓని. ఆడ చేస్తారు సార్ వాళ్ళు. అసలు పైసలు ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళని పంపిస్తారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పులు సప్లై చేస్తారు. ఇక వాళ్ళతోటి మా చేత కాదు, ఏ నీకు అమ్ముకొని మళ్ళీ అక్కడ హైదరాబాద్ కూడా పోతాం. ఇక చేత కాదు వీళ్ళతోటి. అంత వేధిస్తున్నారా ఇప్పుడు? ఇక వాళ్ళ కాడికే నడుస్తాయి సార్, అవి నడిచేటివే నడుస్తాయి. వాళ్ళ పొలిటికల్ ఏముంటుందో తెలియదు కానీ వాళ్ళ కాడికే నడుస్తాయి. సరే 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 చూడండి సార్, జర అప్పుడప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ వల్ల నన్ను నడుపుకుంటా. నేనేమి ఇచ్చేది ఏముండదు. నేను అది నడిపోద్దే అంట. నేను విన్నారా అండి, నేను లంచాలకు వ్యతిరేకం, ఆయనకు ఇవ్వద్దనే చెప్పిన. నేను ఏదన్నా మీకు ఇంటికో ఏదన్నా అవసరానికో ఏదన్నా ఏదో పనికో చేనుకో ఏదన్నా ఇంటికో దానికో మీ సొంత అవసరాలకు ఏదన్నా అవసరం ఉంటే ఎప్పుడన్నా తీసుకున్నాను, అది కూడా పర్మిషన్ తీసుకోమనే చెప్పిన నేను. కానీ ఇట్లా రాత్రిలో పూట కొట్టండి, ఇట్లా తెచ్చుకోండి అని నేను చెప్తానా అండి? ఎప్పుడన్నా చెప్పినా? ఏం లేదు సార్, అప్పుడు అప్పుడప్పుడు చూస్తా సార్ ఎక్కువ. అవునబ్బా, నేను ఎప్పుడన్నా కలిసినా, ఎవరి దగ్గరకన్నా వచ్చినా? ఏం లేదు. మరి ఎవరైనా డబ్బులు అడిగినా? ఏం లేదు సార్. మరి అట్లా ఉండదు. కాబట్టి మీరు పర్మిషన్ తెచ్చుకోండి అఫీషియల్ గా, ఒకటి ఎంఆర్ ఆఫీస్ లో లేకుంటే కలెక్టర్ ఆఫీస్ లో ఒక దరఖాస్తు పెట్టి ఇట్లా మాకు కొంచెం శాండ్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. దానికి ఏదైనా వర్క్ ఉంటే తీసుకొని మీరు అఫీషియల్ గా పొద్దుగాల పూట కొట్టుకోండి, రాత్రి పూట దొంగతనంగా ఎందుకు కొట్టుకున్నారు సార్? ఇప్పుడు మేము ఇట్లా సీసీ రోడ్ వేయాలని చెప్పి ఊళ్ళో అడుగుతారు కదా సార్, ఇట్లే అవునండి. అవునండి. అయితే వాళ్ళకి వేయాలంటే పర్మిషన్ అడిగితే వారం రోజులు తిరిగితే కూడా ఇయ్యరు. మరి ఇవి రాత్రి ఎంఆర్ఓ మీద నేము ఎస్ఐ చెప్తాడు, ఎస్ఐ మీద ఎంఆర్ఓ చెప్తాడు. తిరిగి ఏమన్నా చేసుకుంటారు నాయన అని. వాళ్ళు పెద్ద మంత్రులు ఏం చేస్తారు, బండ్లలో కలుగుతారు, రాత్రి 2 టిప్పులు అయితే అక్కడ పని అయిపోతుంది, మధ్య దానికి ఎందుకు అంటారు అంతే. ఇక ఆడ అంతా వాళ్ళు చెప్తారు, ఆ మ్యాటర్ ఈ మ్యాటర్ అని చెప్తారు. 8 రోజులు తిరుగుతారు వీళ్ళు. ఇక వాళ్ళకి కాదు. ఇక కాకపోతే ఇక బండ్లలోకి మీరు ఏమన్నా చేసుకుంటారు, 10 రూపాయలు ఎక్కువ తగ్గని ఇస్తామని చెప్పి ఇలా అర్థం పెడితే వీళ్ళు దొంగతనంగా పోతారు, వాళ్ళు పట్టుకొని లోపల వేస్తారు. ఇట్లా బత్తెలు ఉంది, అట్లా బత్తెలు ఉంది. సరేలే మంచి
ఇప్పటికైనా ఈ ఆడియోతోటైనా ఈ సాక్ష్యాధారాలతోనైనా కోయిల్కొండ తహసీల్దార్ రాజా గణేష్ గారిని వెంటనే సస్పెండ్ చేస్తారా, రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారా, కోయిల్కొండ ఎస్ఐ గారి తిరుపాజీ గారిని సస్పెండ్ చేస్తారా, రిమూవ్ ఫ్రమ్ చేస్తారా, జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను సైతం డిమాండ్ చేస్తున్నాను.